ముందుగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మధుకర్ గారితో మాట్లాడదాం ఒకసారి. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మధుకర్ గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. బాగున్నారా? బాగున్నాం. అంటే బాగున్నారా అంటే ప్రస్తుతం మీ నాయకులందరూ కూడా చాలామంది కొన్ని రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి, ఇప్పుడు అంతా ఆల్ ఈజ్ వెల్ అంటారా? సార్ బయటికి రాలేని పరిస్థితి అని కాదు, కానీ అది కొంత మీడియా పోర్ట్రే చేసే విధానం. జరిగినటువంటి ఎలక్షన్స్ జనం ఇచ్చినటువంటి మ్యాండేట్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇష్యూ దాని మీద బేస్ చేసుకొని ముందుకెళ్ళినప్పుడు దాంట్లో పాజిటివ్ నెగిటివిటీ రెండూ ఉంటుంది. పాజిటివ్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డామో, నెగిటివ్ వచ్చింది కూడా అంతే యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ ఇంట్రాస్పెక్టింగ్. మేము దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి మాకు టైం కావాలి కాబట్టి దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసేటటువంటి ప్రొసీజర్లో ఉన్నాం. కానీ బయటికి రాలేనంత పరిస్థితులు అయితే మేమైతే లేవు కదా సార్. కొంత మీడియా వరకు చేసేటటువంటి ప్రోపగాండా. ముఖ్యంగా మధుకర్ గారు, నార్మల్గా ఓటమి అనేది అన్నీ ఓకే. 2019లో టీడీపీ కూడా భారీగా ఓటమి చెందింది. కానీ టీడీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఉంది. ఎందుకంటే 18 సీట్ల పైన మీకు కూడా తెలుసు, 18 సీట్ల పైన వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రావడం కొంత నైరాస్యంకి కారణం అవునంటారా? సార్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రావడం అనేది మాకు బాధాకరమైనటువంటి విషయమే. కానీ ఏ విధంగా ప్రొసీజర్ జరిగింది, ఏ విధంగా ఈ ప్రజల యొక్క మ్యాండేట్ని మాకు అప్పచెప్పారు, ఎక్కడా దీనికి నెగటివిటీ ఉన్నది, ఏది మేము ఇప్పుడు ఏది ఆలోచించుకున్నా సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు గారే చెప్పడం జరిగింది. ఎలక్షన్ రోజే, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. మాకు మేము చేసినటువంటి కార్యక్రమంలో కానీ, పనిలో కానీ, మేము చేసినటువంటి పరిస్థితుల్లో, మేము మళ్ళా దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా, ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ తర్వాత కూడా మాకు ఏ విధమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ని మేము ఫేస్ చేయాల. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది, ఏ ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. రెండోది, జనం ఇచ్చిన మ్యాండేట్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్ష హోదాలో మాకు అసెంబ్లీలో లేదు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ప్రజలతో మాకు వచ్చినటువంటి మ్యాండేట్, అది దాన్ని మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ డెమోక్రటిక్ కంట్రీలో, ఈ డెమోక్రసీలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారంగా మాకు శాసనమండలిలో అయినా కానీ, మన రాజ్యసభలో అయినా కానీ కూడా కాకపోయినా రానున్న రోజుల్లో దేనికైనా మేము సిద్ధపడి ఉన్నాం. నేను ఏ విధంగా అయితే చెప్పానో సార్, ఒక ఇష్యూ దాని మీద మనం ముందుకెళ్ళినప్పుడు పాజిటివిటీ నెగిటివిటీ రెండూ ఉంటాయి. పాజిటివ్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డాడో, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా వీ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఆ పాజిటివ్ వైపులో మేము ఉంటున్నాం. ఆ పాజిటివ్ వైపులోనే ముందుకెళ్ళటం కోసం కొన్ని ఇంట్రాస్పెక్ట్, కొన్ని సిచ్యువేషన్స్ రిగైన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మనకి శాసనసభలో బలం లేకపోయినా శాసన మండలిలో బలం ఉంది, మరి అక్కడ మనందరం కూడా గట్టిగా ప్రయత్నించాలి అంటున్నారు. అంటే గట్టిగా ప్రయత్నించాలంటే ఏం ప్రయత్నించాలని అనే రానున్న రోజుల్లో శాసన మండలి ద్వారా మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? మీడియా ముందు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత నేను సింహాన్ని అని చూపించుకునే దానికంటే జరిగినటువంటి వాతావరణం ఒకసారి మీరు చూడండి. ఆ భరోసా కార్యకర్తలకు కానీ, ఆ భరోసా నాయకులకు కానీ ఒక అధినాయకుడు ఇవ్వలేకపోతే, ఆ మాటలు మాట్లాడలేకపోతే జరిగేటటువంటి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి, ఏ రోజైతే రిజల్ట్ వచ్చినాయో, రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పటం కాదు, మీది న్యూట్రల్ మీడియా, మీరు ఒకసారి చూసుకోండి జరిగినటువంటి వాతావరణం దేనికి సంకేతం. సరే, ఇది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, గతంలో జరగలేదా, గతంలో ఈ రకంగా ఇందంగా చేశారు, అది కాదు మనకు కావాల్సింది. సరే, గతంలో జరిగిందా జరగలేదా, సరే ఏదైతే జరిగిందో, ఏ ప్రదేశంలో జరిగితే దాంట్లో నో డౌట్. మా ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి ఒంగోలులో ఏనాడు ఒక యుద్ధ వాతావరణం లేదు. అలాంటిది ఒక మైనార్టీ వ్యక్తిని, వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆపి కత్తితో పొడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ దేనికి సంకేతం? కాబట్టి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనేది మా అధినాయకుడు చెప్పడం జరిగింది. వీఆర్ ఓన్లీ స్టాండింగ్ ఆన్ దట్ స్పెసిఫిక్. మధుకర్ గారు, ఎవరైనా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, లేదంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించినా, అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, ఎవరు చేసినా తప్పే, అది చట్ట విరుద్ధం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు వీళ్ళు ఏర్పాటు చేయలేదు. కొంతమంది ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, 1-2 సంఘటనలు జరిగితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ రోజున వెళ్ళి టీడీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తాన్ని కూడా పగలగొట్టేసిన పరిస్థితులు మీరు కూడా చూసే ఉంటారు. అది మరి ఆ రోజున అలా అనిపించింది, ఈ రోజు ఎందుకు అనిపించట్లేదు? నేను చెప్పేది కాంటెక్స్ట్ ప్రకారంగా 2 సిచ్యువేషన్స్ సార్. ఇప్పుడు నేనేమంటానంటే, యుద్ధ వాతావరణం ఎక్కడ జరిగింది,
ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగింది, దానికి ప్రతి దాడికి దాన్ని ప్రోత్సహించడం అని దాన్ని నేను తప్పు పట్టట్లా. వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు కూడా తప్పు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. ఇప్పుడు గతంలో ఇట్లా అన్నారు కదా అనే దాన్నే నేను చెప్తున్నా. నేను అనేది ఆ సందర్భంలో ఏ విధంగా జరిగిందో దాన్ని విశ్లేషించుకోవటంలో తప్పులేదు. నేను ఎగ్జాంపుల్ తీసింది ఎక్కడ, ఒంగోలులో ఎప్పుడైనా జరిగిందా? మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒంగోలులో ఎక్కడైనా జరిగిందా? ఒంగోలులో ఎక్కడైనా ఈ వాతావరణం ఉందా? ఇప్పుడు ఎందుకు ఉంది? ఇప్పుడు దేనికి ఉంది? వాసన్న బాలినేని వాసు గారు గతంలో దాదాపు మంత్రి, ఆయనకేం కొత్త కాదు, రాజకీయం ఆయనకేం కొత్త కాదు. నాకు తెలిసినంతవరకు వాసన్నకు దగ్గరగా నేను చూసినటువంటి వ్యక్తిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని, మా తాతయ్య గారితో సత్సంబంధం, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మా రాజకీయ సత్సంబంధం ఉన్నది. అలాంటిది ఈరోజు వాళ్ళ కోడల్ని ఏ విధంగా ద్వేషించారో మీరు ఒకసారి గమనించండి. నేనేమన్నానంటే దేర్ షుడ్ బి ఎన్ హెల్దీ అట్మాస్ఫియర్ అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు యుద్ధ వాతావరణం దేనికి సంకేతమైందో, ఎందుకయిందో ఆ సందర్భాల్లో అక్కడ వాళ్ళు ప్రశ్నానికి మళ్ళీ ఇంకొక ప్రశ్నకి వాళ్ళు చేసుకోండి, తప్పులేదు, నేనే దాన్ని కాదనట్లా. ఎవరైతే పీస్ఫుల్గా ఉంటున్నారో వాళ్ళు కూడా మీరు దాడి చేస్తే అది దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఓకే మధుకర్ గారు.